విశాఖలో హనీ ట్రాప్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువతి ఎన్ఆర్ఐ టార్గెట్ గా హనీ ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇన్స్టా పరిచయం చేసుకొని మాటలతో కవ్వించి ఆపై తన సహచరులతో కలిసి బంధించి బ్లాక్మెయిల్ చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని లేదంటే పోలీస్ కేసు పెడతానని బెదిరించిందని పోలీసులు తెలిపారు. జాయ్ జమీనా అనే మహిళ యువకులను ట్రాప్ చేస్తుందని విశాఖ ఎస్పీ బాగ్చి చెప్పారు. ఒక ముఠా అంతా పథకం ప్రకారమే ప్లాన్ చేస్తుందని, నిందితురాలు జాయ్ జమీనాకు కూడా శిక్షణ తీసుకుందన్నారు. యువకుల్ని ఎలా ట్రాప్ చేయాలి, ఎలా మత్తు ప్రయోగించాలి, వీడియోని తీసి ఎలా బ్లాక్మెయిల్ చేయాలని ముఠా శిక్షణ ఇస్తున్నట్లుగా గుర్తించామన్నారు. దీని వెనుక ఎవరున్నారని తెలుసుకునే పనిలో ఉన్నామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్ చెప్పండి. థ్యాంక్ యూ శివాని. విశాఖలో కిలాడి లేడీ గుర్తు రట్టయింది. కిలాడి లేడీ యువకులపై టార్గెట్ గా చేసి కూడా పూర్తిగా అందచందాలతో యువకుల్ని చాలా వరకు మాయ చేసి కూడా తన ట్రాప్ లోకి అయితే వచ్చేలాగా ఈ యొక్క కిలాడి లేడీ చేస్తుంది. అయితే మొత్తానికి ఎన్ఆర్ఐ గాజువాక నియోజకవర్గంలో నివసిస్తున్న ఒక ఎన్ఆర్ఐ యువకుడిని అయితే టార్గెట్ గా చేసి ఇన్స్టాగ్రామ్ వేదికగా తీసుకొని కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి కూడా తన రీల్స్ తో తన ఫోటోలతో కూడా ఆ యొక్క యువకుడిని మాయలోకి దింపి కూడా స్టార్టింగ్ చేసి ప్రేమ పేరుతో అయితే విశాఖకి రప్పించిన నేపథ్యంలో కూడా ఎన్ఆర్ఐ యువకుడు ఎయిర్పోర్ట్ లో నుంచి ఈ యొక్క యువతి పికప్ చేసుకొని తన ఇంటికి వెళ్తారన్నా సరే వెళ్ళనవ్వకుండా మురళీనగర్ లో యువతి నివసిస్తున్న జాయ్ జమీనా నివసిస్తున్న ఇంట్లో ఈ యొక్క యువకుని బలవంతంగా తీసుకువెళ్లి కూడా ఇక్కడ బంధించి ఒకేసారి ఆ యువతి లేడీ డాన్ గా మారి ఆ యొక్క యువకుని అయితే శుభ్రంగా కట్టిస్తూ కూడా బెదిరించే పరిస్థితి కనబడుతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి మొదట్లో యువకుడిని అయితే లేనిపోయిన మాటలు చెప్తా తన ఇంట్లోని బంధించి కూడా ఆ యొక్క యువకుడికి అయితే మత్తు పదార్థాలన్నీ ఇచ్చి ఆ యువకుడిని అయితే మత్తులోకి దింపి కూడా పర్సనల్ ఫోటోస్ తనకి ఆ యువకుడితో పాటు జాయ్ జమీనా ఇద్దరూ కలిపి పర్సనల్ ఫొటోస్ తీసుకున్నట్టు ఆ యువకుడి మీద నింద మోపేయడానికి ప్రయత్నం చేసింది ఈ కిలాడి లేడీ. అయితే ఒకేసారి ఆ ఫొటోస్ తో పాటు యువకుడిని అయితే బెదిరించిందే కాకుండా నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటూ కూడా ఆ యువకుడిపై అయితే ఒత్తిళ్లు తేవడం జరిగింది. అయితే యువకుడైతే ఎన్నో రోజుల నుంచి మనసులో దాచుకొని కూడా చాలా మనస్తాపానికి గురై కూడా పోలీసులకైతే విశాఖపట్నం భీమిలి పోలీసులకు ఆశ్రయించాడు. భీమిలి పోలీసులకి జరిగిందంతా ఈ యువకుడు తెలియజేయడం జరిగింది. ఒకేసారి ఈ యొక్క యువతి ఎవరైతే జాయ్ జమీనా కేవలం ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ లోని ఫొటోస్ రీల్స్ కేవలం ఈ యొక్క యువత పని అదే. ప్రతి ఒక్కరిని మోసం చేయాలి, ఎలా మోసం చేయాలి అంటూ కూడా ఒక శిక్షణ తీసుకొని కూడా ఆ యువత అయితే ఈ యొక్క యువకుల్ని టార్గెట్ గా పెట్టి కూడా కేవలం డబ్బులకి ఆశపడి కూడా ఇలాంటి చాలా వరకు కుట్ర వేషాలు వేస్తున్నారంటూ కూడా తెలిసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా చాలా వరకు ఈ యొక్క జాయ్ జమీనా గతంలోని కూడా ఎంగేజ్మెంట్లు మ్యారేజ్లు కూడా అయ్యాయి అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఇంకా పోలీసులు అయితే పూర్తి లోతైతే విచారణ అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తానికి ఈ యొక్క యువతి ఎవరైతే జాయ్ జమీనా అనేది కూడా కిలాడి లేడీగా కూడా ఈ యొక్క కిలాడి లేడీ వెనకాల కొంత టీంతో పాటు ఒక టీమ్ గా ఏర్పాటు అయ్యి కూడా కేవలం ఇలాంటి యువకుల్ని ఎవరైతే అమాయకులు యువకులను అయితే టార్గెట్ చేసి కూడా ఎన్ఆర్ఐని అయితే పూర్తిగా ట్రాప్ లోకి లాగి అన్ని ట్రాప్ లా చేసి కూడా యువకుడిని అయితే రూమ్ లో మురళీనగర్ సమేత ప్రాంతంలో అయితే బంధించి కూడా యువకుడిపై అయితే పూర్తిగా చాలా వరకు అసభ్యంగా ప్రవర్తించి కూడా యువకుడితో ఫోటోలు మత్తులోకి దింపి మత్తు పదార్థాలన్నీ ఇచ్చి కూడా యువకుడికి తెలియలేని మత్తులోకి తీసుకువెళ్లి కూడా మ్యూట్ ఫొటోస్ తో పాటు ఆ యువకుడిని అయితే బెదిరించే పరిస్థితి కనబడుతుంది. అయితే యువకుడు తల్లిదండ్రులను కూడా పూర్తిగా బెదిరించే పరిస్థితి కనబడుతుంది జాయ్ జమీనా. ఇట్లాంటి కాకుండా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ కాసేపటి కింద తెలియజేశారు మీడియాకి. ఈ యొక్క యువతి వెనకాల చాలా మంది టీం ఉన్నది, మొత్తం అంతా దర్యాప్తు చేస్తున్నాం, చాలా మంది మోసపోయి ఉంటారు, నేవీ ఆఫీసర్లు కూడా పోలీస్ ఆఫీసర్లు కూడా ఉండొచ్చు అంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఈ యొక్క యువతి ఎవరైతే జాయ్ జమీనా కిలాడి లేడీ ట్రాప్ లో అయితే ఎన్ఆర్ఐ చిక్కుకున్నాడు, ఎన్ఆర్ఐతో పాటు గతంలో ఎన్ని మంది చిక్కుకున్నారు అంటూ కూడా పూర్తిగా పోలీసులు అయితే లోతైతే విచారణ అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. శివాని అయితే ఓవరాల్ గా చూడొచ్చు, ఇలాగే ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యి
యువకులకి ట్రాప్ గా చేసి కూడా లక్షలు సంపాదించుకోవడానికి ఈ యొక్క కుట్రలు అయితే చేస్తున్న కిలాడి లేడీలు అయితే ఈ యొక్క మధ్యకాలంలో అయితే విశాఖలో వెలుగులోకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. అయితే పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదంటూ కూడా పోలీసులు ఈ యొక్క కేసులు సవాలుగా తీసుకొని కూడా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో అయితే పూర్తి విచారణ అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం జాయ్ జమీనా అయితే జైల్లో ఓతలు లెక్క పెట్టే పరిస్థితి కూడా కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క యువతి చేతిలో ఎవరైతే అమాయకులు లాంటి యువకులు బలైపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకరికొకరు పోలీసులను అయితే ఆశ్రయించే పరిస్థితి కనబడుతుందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ జాయ్ జమీనా కేవలం ఇన్స్టాగ్రామ్ లోని ఈ యొక్క రీల్స్ పెడుతూ కూడా ఫొటోస్ పెడుతూ కూడా తన అందజందాలతో పూర్తిగా యువకులకైతే మోసం చేసి కూడా ట్రాప్ లోకి లాగి ఇటువంటి పరంగా కూడా ముందు డబ్బున్న యువతలాగా ప్రవర్తించి కూడా కేవలం నాకు చాలా వరకు ప్రేమ అంటే నమ్మకం లేదు అంటూ కూడా కళ్ళబొల్లి మాటలు చెప్పి ఫ్రెండ్షిప్ లోకి దిగి కూడా కేవలం యువకుల్ని టార్గెట్ గా చేసి శాలరీ ప్యాకేజ్ ఎంత ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటూ కూడా మొత్తం తెలుసుకొని కూడా మొత్తానికి ఈ యొక్క జాయ్ జమీనా అనేది కూడా కిలాడి అయితే పూర్తిగా యువకుల్ని టార్గెట్ గా చేసే పరిస్థితి కనబడుతుంది. ఎన్ఆర్ఐ యువకుడు ప్రస్తుతం అయితే తనకు జరిగిన మోసం తట్టుకోలేక కూడా భీమిలి పోలీసులకి అయితే ఆశ్రయించడం జరిగింది. ధైర్యవంతులలాగా ఎలా ఒకలా తప్పించుకొని కూడా ఈ యొక్క భీమిలి పోలీస్ స్టేషన్ కి ఆశ్రయించి కూడా కేవలం ఈ యొక్క యువతపై అయితే కేసు నమోదు చేయించే పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్ గా ఈ యొక్క కిలాడి లేడీ గురించి అయితే పోలీసులు పూర్తి విచారణ అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్.